చెల్లి ఇల్లంతా చెత్త చెత్తగా ఉంది, క్లీన్ చెయ్యు. కొంచెం సేపు ఆగురా, టీవీ చూసాక క్లీన్ చేస్తాను. ఇంకా క్లీన్ చేయలేదు, వంట కూడా చెయ్యాలి, గుర్తుందా? ఏంట్రా ఎప్పుడు పని పని అంటావు? నేను తర్వాత చేస్తానని చెప్పాను కదా. సరే ముందా ఫోన్ పక్కన పెట్టి చెయ్యు. చెప్పిన పని చేసావా? అయ్యో మర్చిపోయాను అన్నయ్య. మర్చిపోయింది పని నువ్వు ఇంట్లో ఏం చేస్తున్నావే? టీవీ ఫోన్లో చూడడం తప్ప ఆయన ఇంట్లో ఒక పని కూడా చేయడం చేత కాదు. అవి నీకు తిండి పెడతాయా? ఛే! హలో, రికార్డ్స్ రాసావా? లేదే, చేయలేదు. ఏమైందే అలా మాట్లాడుతున్నావు? ఇంట్లో పని చేయలేదని మా అన్నయ్య నన్ను తిట్టాడే. మళ్ళీనా? అసలు ఏమనుకుంటున్నాడే మీ అన్నయ్య? వాడికి ఏం పని పాట లేదా? ఎప్పుడు నీ మీద అరుస్తూనే ఉంటాడు. నిన్ను చెల్లి అనుకుంటున్నాడా లేదా పని మనిషి అనుకుంటున్నాడా? అన్నయ్యని ఏం అనొద్దు. నువ్వు ముందు వాడిని వదిలేసి నా దగ్గరికి వచ్చే, నాతో పాటు రూమ్ లో ఉందు గాని. నేనెందుకు అన్నయ్యని వదులుకోవాలి? అన్న చెల్లెలు అన్నాక తిట్టుకోరా కొట్టుకోరా, ఆ మాత్రం దానికి వదిలేయాలా? మరేం చేస్తావే? రోజు మీ అన్నయ్య నీతో గొడవ పడుతున్నారు కదా, దాని బదులు నువ్వు నా దగ్గరకు వచ్చే, నేను నీకు ఒక మంచి జాబ్ చూస్తాను. అప్పుడు మీ అన్నయ్య మీద కూడా ఆధారపడాల్సిన అవసరం ఉండదు. అమ్మ నాన్న దూరమైనప్పటి నుంచి నాకు ఏ కష్టం రాకుండా అన్నయ్య చూసుకున్నాడు. ఇప్పుడు నాకు రెక్కలు వచ్చాయి కదా అని చెప్పి వాడు నన్ను ఏదో అన్నాడని నేను వాడిని వదిలేలేను. అయినా నేను ఇంట్లో పని చేయకపోతేనే వాడు నన్ను తిట్టేది, అది కూడా కోపంతో కాదు, ప్రేమతో. అది ప్రేమ ఎలా అవుతుంది? ఎందుకు కాదే? అన్నయ్య అన్నాక తన చెల్లి మంచి కోసమే చెప్తాడు. రేపు పొద్దున్న అత్తవారింటికి వెళ్ళాక అక్కడ నాకు చెప్పడానికి ఎవరు ఉండరు కదా, అందుకే ఇప్పుడు నన్ను పని నేర్చుకోమంటున్నాడు. అయినా మా అన్నయ్య నేను కాకపోతే ఇంకెవరు అర్థం చేసుకుంటారు? సరే, మా అన్నయ్యకి టైం అవుతుంది, నేను వంట చేయాలి. బాయ్. ఏంటో మీ అన్న చెల్లెల ప్రేమ అర్థం చేసుకోవడం చాలా కష్టమే బాబు. అది నీకు అర్థం కాదులేవే. సరే బాయ్.